వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు వచ్చేసి న్యూ వెబ్ సిరీస్ శేఖర్ హోమ్ రివ్యూ చూద్దాం. శేఖర్ హోమ్ రివ్యూ. ఇక్కడ వచ్చేసి తను హీరో వచ్చేసి డిటెక్టివ్, సేమ్ షెర్లాక్ హోమ్స్ దానిలాగా తీశారు డిటెక్టివ్ వెబ్ సిరీస్. ఇది వచ్చేసి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. మెయిన్ గా ఇది టోటల్ ఎపిసోడ్స్ ఒక 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ లో ఒక కేసు సాల్వ్ చేస్తాడు. ఎవ్రీ ఎపిసోడ్ కేసు సాల్వ్ చేస్తాడు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసి సిమిలర్ ఉంటుంది, ఒకటే కేసు గురించి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈచ్ ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది, మాకు ఎక్కడ బోర్ కొట్టదు, బాగుంటుంది. సాల్వ్ చేసే విధానం కూడా బాగుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఒక మర్డర్ కేసు ఉంటుంది. మర్డర్ కేసు ఎవరు మర్డర్ చేశారు ఏంటి అదే ఉంటుంది. ఇక్కడ క్యారెక్టర్స్ వచ్చే వరకు హీరో వచ్చేసి శేఖర్ హోమ్స్ తన పేరు. తన దగ్గర అసిస్టెంట్ గా ఒక అతను వస్తాడు. అతని గురించి లాస్ట్ తెలుస్తుంది అతను ఎలాంటి వాడు అనేది. ప్లస్ ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళందరూ థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ లో రివీల్ అవుతారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ లాస్ట్ కి మిస్టర్ ఎమ్మన్ కూడా ఉంటుంది విలన్ అని చెప్పి. అతని క్యారెక్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. అయితే ఫస్ట్ 2 ఎపిసోడ్ లో వచ్చేవరకు ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక కేసు సాల్వ్ చేస్తాడు, మర్డర్ కేసు. సెకండ్ ఎపిసోడ్ లో వచ్చేవరకు ఇంకా ఒక ఊర్లో ఒక దయ్యం స్ప్రెడ్ చేసిన స్కందఖండ అని చెప్పి ఒక దయ్యం పేరు చెప్పి మోసం ఎట్లా చేస్తారు ఏంటి, ఒక చనిపోవడం చూపిస్తారు, ఎవరు చంపుతున్నారు ఏంటి అదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అది బాగుంటుంది. స్కందఖండ అని చెప్పి ఆ దయ్యం ఏంటి అని మొత్తం తెలుసుకుంటాడు, అందరు ఎట్లా చనిపోతున్నారు ఏంటి అనేది. ఇంకో ఎపిసోడ్ వచ్చేసి బ్యాంక్ రాబరీ గురించి ఉంటుంది, మనీ రాబరీ గురించి. బ్యాంక్ లో అండర్ గ్రౌండ్ టన్నెల్ అట్లా చాలా ఉంటాయి. ఆ టన్నెల్ తను కనుక్కోడు, రూల్స్ ప్రకారం కనుక్కోడు, ఎట్లా కనుక్కున్నాడు ఏంటి, రాబరీ ఎవరు చేశారు ఏంటి అదంతా అనుకుంటాడు. ఆ ఎపిసోడ్ కూడా బాగుంటుంది. ఇంకో ఎపిసోడ్ వచ్చేవరకు ఇంకో కేసు ఉంటుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేవరకు ఇంకో 2 సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక బాక్స్ గురించి ఉంటుంది. బాక్స్ ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ గురించి ఉంటుంది. రష్యా వాళ్ళకు తను అమ్ముకోవడం, ఆ బాక్స్ అమ్ముకోవడం, ఒరిజినల్ బాక్స్ వచ్చేసి హీరో కనిపెట్టడం అలా ఉంటుంది. టోటల్ గా వెబ్ సిరీస్ వచ్చేసి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పర్ఫార్మెన్స్ వచ్చేవరకు హీరో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఫైట్ సీన్స్ కూడా ఉంటాయి, కొన్ని పోలీస్ చేసింగ్ అవన్నీ ఉంటాయి. క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగానే ఉంటుంది. తన పక్కన క్యారెక్టర్ వచ్చేసరికి తన అసిస్టెంట్ తను ఎట్లా చేయడం ఏంటి అంతా వెబ్ సిరీస్ లో చూడండి. టోటల్ గా ఫైనల్ వరకు వెబ్ సిరీస్ మన రేటింగ్ 4.5 out of 5 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the web series and movie reviews.